వేసుకున్న వాళ్ళకే ప్రాబ్లం. హలో, రాంగ్ నెంబర్ టైంకి తీస్తావు. కరెక్ట్ ఫోన్ తీయవు. రే ప్రవీణ్, ఎక్కడున్నా? పార్వతి ఎక్కడ? నువ్వు ఇంకోసారి ఫోన్ తీయకపోతే నేను పార్వతిని చంపేద్దాం అనుకున్నాను. బట్ షీఈస్ వెరీ లక్కీ. జస్ట్ మిస్. మాట్లాడతావా? 1 sec. శివరామిని చంపేయ్. శివరామ్ నన్ను కాపాడు. నన్ను ఒక బంగ్లాలో బంధించు. రే ప్రవీణ్, ముక్కు మొహం తెలియకుండానే దీన్ని కాపాడి నా ప్లాన్ అంతా పాడు చేసావు. మరి నాకు నష్టపరిహారం ఇవ్వాల్సింది నువ్వే. ఎంతో తెలుసా? 5 crores. 5 కోట్ల ఎక్కడి నుంచి వస్తుంది? పార్వతి ఫాదర్ అడిగి తీసుకో. అది నువ్వు అడిగినట్లుగానే. మళ్ళీ ఫోన్ చేస్తాను, ఆలోచించు. బాయ్. రైట్ రైట్. అంకల్ ఫోన్. ఎవరు? శివరామ్. చెప్పు శివరాం. శివుణ్ణి రాముడిని అన్నీ నేనే. నాకెందుకు ఫోన్ చేశావు? నీ కూతురు ప్రాణాలతో కావాలంటే నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? 5 కోట్లు. అది నే చెప్పిన చోటుకు పంపించాలి. స్వయంగా నా చేతికి అందజేయాలి. చూడు, అనవసరంగా దొంగదారులు ఆలోచించద్దు. శివ, నువ్వు ఇంకేం ఆలోచించుకో. వాడు చెప్పినట్టే చెయ్యి. నీకు అంతకుమించి వేరే దారి లేదు. ఏంటి, ఆ విశ్వనాథ్ గారి దగ్గర 5 కోట్లు తీసుకుని నేనెళ్ళి వాడికి ఇవ్వాలంటావు? దానికి శివరాం 3వ జన్మెత్తాలి. తీసుకెళ్ళి ఇవ్వాలంట. పార్వతి ఇంట్లో ఉందని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పి ఇరుక్కుపోయావు. నువ్వే వాళ్ళకి ఫోన్ చేసి 5 కోట్లు అడిగావని మా కమిషనర్తో సహా అందరూ నమ్ముతున్నారు. నువ్వు ఇంకా తప్పించుకోలేవు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి నన్ను జైల్లో వేస్తారా? తీసుకెళ్లి జైల్లో వేయమను. నువ్వే అరెస్ట్ చేయి. అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో వేయి. ముందు ఆ అమ్మాయిని చంపేస్తారు. ఇప్పుడు అమ్మాయికి ఏం జరిగినా కూడా నువ్వే సమాధానం చెప్పాలి. నిన్ను అడ్డం పెట్టుకుని ప్రవీణ్ నాటకం ఆడుతున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మాయిని విడిపించాలి. పార్వతికి నువ్వంటే ఎంత అభిమానం రా. ఎలా అయినా నువ్వే కాపాడాలి. అవునరా, ఆ అమ్మాయిని కాపాడి ఇంటి కోడలుగా తీసుకురా. మీరు అలాంటి దురాలోచనలు పెట్టుకోవద్దు. నేను వెళ్తాను, కాపాడతాను. కానీ పార్వతి తిరిగెళ్లేది మాత్రం వాళ్ళింటికే. సార్, సురేంద్ర గారు లైన్ లో ఉన్నారు. ఏంటంట? వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయమన్నారు. వద్దు సార్, ఎవరికి చెప్పొద్దు. శివరాం ఎంత డబ్బు అడిగాడో అంత ఇస్తున్నామని చెప్పు. నేను ఒప్పుకోను సార్. ఏమైంది? వాడు అడిగినంత మీరు ఇవ్వటం ఏంటి? నా కళ్ళ ముందు ఎంత ఘోరం జరుగుతుంటే నేను ఊరుకోలేను సార్. అయితే పుత్తూరులో మన బంగ్లాకి వెళ్లి బూజులు దులిపించు. వాడి తుమ్ము దులపాల్సింది పోయి నన్ను బుద్ధులు దులపంటారేంటి సార్? చెప్పింది చేరా. వెళ్తాంలే సార్. హలో, ఏం డిసైడ్ చేసావు? నేనేం డిసైడ్ చేస్తాను? డెసిషన్స్ అన్ని తమరివేగా. నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకొస్తాను. పార్వతి కోసం నువ్వు వస్తావని తెలుసు. ఆ విశ్వనాథ్ గారు ఇచ్చిన డబ్బులు తీసుకుని దర్గా హౌస్కొచ్చాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పార్వతి ప్రాణాలతో ఉండదు. ఓకే? అంటే డబ్బులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారన్నమాట. చూడండి కమిషనర్ గారు, ఇది నా కూతురికి సారేగా ఇస్తున్న డబ్బు. దయచేసి ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఎప్పుడైతే కేసు పెట్టారో అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నాం. మిస్టర్ రాజలింగం. అర్థమైంది సార్. నేను మాత్రం షూటింగ్ కంటిన్యూ చేయాలి. కరెక్ట్. డైలీ సీరియల్ కింద మధ్యలో బ్రేక్ ఉంటుంది కానీ నాకు మాత్రం బ్రేక్ ఉండట్లేదు. షట్ అప్. డూ యువర్ జాబ్. అలాగే సార్. అయ్యా, తెలివైన వారు కనుక తోడు తెచ్చుకున్నారు. నేనే వెధవరా ఒక్కడే లాక్కొచ్చాను. ఇదిగో మీరు చెప్పిన అమౌంట్ లెక్క చూసుకోండి. అర్ధరాత్రి పూట లెక్క పెడతాగా ఎవడా నువ్వు? అయ్యా, మరి మా అమ్మాయి రేపు పొద్దున్న 7 మీ ఇంటికి వస్తా. అలాగే. ప్రవీణ్, ఇతను పార్వతి కజిన్ మహేష్ కదూ? మహేష్ నీదరా ఫోన్? హలో, అమౌంట్ తెచ్చావా? తెచ్చా. నువ్వెక్కడ? ముందు సూట్ కేసు ఒకసారి ఓపెన్ చేసి చూడు. రైట్, సూట్ కేసు ఓపెన్ చేయి.
ఇక్కడా ఏంటి షాక్ అయ్యావా? అన్ని తలకిందలే కదా. ఇప్పటికైనా నీకు సంగతి అర్థమైందో లేదు, లైఫ్ లో ఎన్నో కేసులు గెలిచావు, ఎంతో మంది ఓడించి శత్రువు అయ్యావు. నిన్నే కేసులు ఎరికించానంటే నా టాలెంట్ ఏంటో అర్థమైంది కదా. నువ్వేం జరిగిందని ఆలోచించేలోగా నువ్వు రికం ఎక్కేస్తావు. నన్ను ఉరి తీసే తాడింకా తయారు కాలేదురా. చదరంగం అంటే నువ్వు ఒక్కడివి కూర్చుని ఆడే ఆట కాదు. ఇప్పుడు నా ఆట మొదలవుతుంది, చూస్తూ ఉండు. సారీ విశ్వనాథం గారు, ఇంతదాకా వచ్చేంత వరకు నాకెందుకు చెప్పలేదు? నేను అప్పుడే చెప్పాను. నా మాట వినకుండా శివరాముని ఫాలో అయ్యాడు, శవమై తిరిగి వచ్చాడు. కమిషనర్ సార్ ఆల్రెడీ టీమ్స్ అన్ని చోట్ల పంపించాం. త్వరలోనే క్రిమినల్ అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ కాదు, కనిపిస్తే కాల్చివేయండి. ఎస్ సార్. విశ్వనాథం గారు, ఈ లాస్ మీది కాదు, నాది. సారీ సార్, మేడం గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. భయపడాల్సింది మనం కాదు, వాడి చావు ఎంతకంటే భయంకరంగా ఉండాలి. అవును. ఇంకో 5 కోట్లు పోయినా పర్వాలేదు, నేను వాడి చావు చూడాలి. ఇన్స్పెక్టర్ కమాన్ సెర్చ్. ఇవ్వండి సార్. కిషోర్, శివరాం ఎక్కడ? తెలీదు సార్. ఏమైందండి? ఇన్నాడు నీ కొడుకు తాగుపోతే అనుకున్నాం. విశ్వనాథ్ గారు మన కిడ్నాప్ చేసి 5 కోట్లు తీసుకుని ఆ ఇంట్లో మనిషిని చంపేశాడు. నీ కొడుకు వాంటెడ్ క్రిమినల్. సీఎం గారు కూడా ఈ కేసు చాలా సీరియస్ తీసుకున్నారు. వాట్? ఇంట్లో లేడు సార్. మిస్టర్ కిషోర్, సార్, మీ తమ్ముడు దొరికే వరకు నేను సస్పెన్షన్ ఉంచుతున్నాం. అతని గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా